ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం అయినప్పటికీ, అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ ఐటీ రంగంలో చాలా ముందుంది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా తెలివితేటలు ఉండి అన్ని రకాలుగా పాలించగలిగినటువంటి స్టామినా ఉన్నటువంటి కవితక్క గారు సీఎంగా ఉంటే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అది నంబర్ 1 స్థానంలో ఉంటుందనేది మా ప్రగాఢమైన నమ్మకం. మహిళా దినోత్సవం సందర్భంగా అక్క త్వరలో సీఎం కావాలని కోరుకుంటూ ఉన్నాం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలండి. అదేవిధంగా ఇప్పుడు చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కావాలని మహిళల కోసం అక్క పోరాటం చేయడం జరిగింది. వాటిని యూజ్ చేసుకొని మహిళలు రాజకీయంలో ముందుండాలి. అదేవిధంగా పారిశ్రామిక రంగాలలో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి సరైన గుర్తింపు రావట్లేదనేది నా అభిప్రాయము. అదేవిధంగా వాళ్లకు ఏవైతే సబ్సిడీలు అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా సకాలంలో రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లా ఇబ్బందులు పడ్డ ప్రతిసారి కూడా ఇంటి నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు. కాబట్టి మహిళలు ఏ రంగంలో ముందుకు రావాలన్నా ఆ కుటుంబ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది.